ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో ఈ 2025 సెప్టెంబర్ నెల మరి 2వ పునరుద్ధానపు ఆదివారం వేళ ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను ప్రేమతో నమ్ముతున్నాను. మరి రాత్రి వేళ, ఈ పగటి వేళ అంతా మన మందిరాల్లో ఆరాధనలో మనం పాలు పంపులు పొంది రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారములో వీక్షించడానికి దేవుడు ఎంతో కృపా కనికరములను ప్రభువు చూపించి ఉన్నాడు. మరి దినాన ప్రార్థన చేసుకుని చక్కటి పాట పాడుకుని దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్యాన్ని మనము విందాం. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని మీరు ఎంతగానో కాపాడి రాత్రి వేళ ప్రభువా ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారంలో యూట్యూబ్లోనూ ఫేస్బుక్లో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసార వీక్షిస్తున్న మా ప్రియ బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అయా గొప్ప కార్యాలు మీరు జరిగించండి నాయన. వాక్య ధ్యానంలో ఉండండి. బలహీనంగా ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేసి సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగించి నడిపించండి. యేసు నామములో ప్రార్థించుకున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. జుంటెతేనే ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనే ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటెతేనే ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. జుంటెతేనే ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనే ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. నన్నెంతగానో
కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పరిమళా తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళా తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువచాలను. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. ఈ 2025వ సంవత్సర కాలంలో మరి 2వ ఆదివారం ఈ రాత్రి పగటి వేళంతా మన మందిరాల్లో ఆరాధనలో పాలు పంపులు పొంది రాత్రి మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు ఎంతో కృపా కనికరములను ప్రభువు చూపించి ఉన్నాడు. మరి దినాన దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య ధ్యానాన్ని జాగ్రత్తగా వాక్య భాగాన్ని మనము విందాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన 2 చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఉన్నవారందరూ కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయము 45, 46 వచనాల్లో ఉన్న వాక్యాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45, 46 వచనాలు. మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఉపమాన రీతిగా మరి అక్కడ కూడి ఉన్న జన సమూహము, విశ్వాసులను గురించి అలాగే శిష్యులను ఉద్దేశించి యేసు ప్రభు ఒక గొప్ప సువార్తను ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఆయన చెప్పిన ఉపమానాల్లో పరలోకాన్ని గురించి ఉపమానాలు చాలా చెప్పాడు. కనుక రాత్రి వేళ పరలోకాన్ని గురించి ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. అదేమిటి అంటే
మరి మంచి ముత్యములను కొనడానికి వెతుకుతూ ఉన్న వర్తకుని పోలి ఉన్నది అని బైబిల్లో చెప్తున్నాడు. యేసు ప్రభు అంట భూమి మీదనున్న సకల ప్రజలందరినీ, సర్వలోకములో సర్వ ప్రజలందరినీ కూడా వెతుకుతున్నాడంట. భూమి మీద మంచి ముత్యాలంట వెతికి కొనడానికి ఒక వర్తకుడు, అనగా వ్యాపారం చేయడానికి వ్యాపారస్తులాగా ఆయన పోలి ఉన్నాడని వాక్య భాగములో చెప్తున్నాడు. 46వ వచనములో అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు కూడా అన్ని దానిని కొనెను అని వాక్య భాగములో చెప్తున్నాడు. సర్వలోకములో సర్వమానవాళిలో ఉన్నవారిని వెతికినప్పుడంట మంచి ముత్యముగా ఎవరైతే యేసు ప్రభు కనబడతారో వారిని వెతికి అతనిని కనుగొని, ఎందుకంటే అతనికి వెల ఇచ్చి తనకున్నదంతా కూడా అమ్మి ఆ ముత్యాన్ని కొన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక ఇది నిజంగా యేసు ప్రభు సర్వలోకములో సర్వమానవాళిలో ఉన్న ఆ వ్యక్తులను గురించి ఆయన చెప్పిన మాటలు బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, ఆయన వర్తకునిలాగా పోలి ఉన్నాడు. వ్యాపారస్తులాగా పోలి ఉండి వర్తకునిలాగా సర్వలోకానికి సర్వమానవాళిలో ఉన్న వారందరినీ వెతికినప్పుడు ఎవరైతే ముత్యము లాంటి మనస్సు, ముత్యములాగా జీవిస్తారో వారిని కనుగొని, ఎందుకంటే అటు వారికి వెల ఇచ్చి తన ఆస్తిని అంతటిని కూడా అమ్మి దాన్ని కనుగొని, ఎందుకంటే దాన్ని కొని ఆ ముత్యాన్ని సొంతం చేసుకొని ఆ ముత్యాన్ని పరలోక రాజ్యములో స్థానం ఇచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదివినట్లయితే ఒక మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనములో ఉన్న వాక్యాలు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులు ఎదుట వేయుకుడి, వేసిన యెడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయును అని వాక్య భాగములో చెప్తున్నాడు. పరిశుద్ధమైన ముత్యములు లాంటి మాటలు, ముత్యము లాంటి ఆ మంచి జీవితాన్ని ఎవరు ఎదుట వేయకూడదంటే కుక్కలు ఎదుట వేయకూడదు, పందులు వేయట ముత్యములను పారవేయకూడదు. ఒకవేళ అలా పారవేస్తే ముత్యము లాంటి ఆ విలువ కుక్కలకి తెలియదు, పందులకి కూడా తెలియదు. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకూడదు, వేసిన యెడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయునని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. రాత్రి పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే మనము కూడా మరి దేవుని బిడ్డలమైన మన జీవితంలో కూడా మనము కూడా ముత్యముల్లాగా ఉండాలి. ముత్యములో ఉన్న లక్షణాలు మనం కూడా జీవించి ఉండాలి, ముత్యములాగా జీవించి ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ముత్యాన్ని గురించి ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథములో కొన్ని లక్షణాలు బైబిల్లో కనబడతాయి. దాంట్లో మొదటి లక్షణం ఏమిటంటే ముత్యానికి విలువ ఉంటుంది. ఎందుకంటే ముత్యం అనగానే విలువైంది. ఆ విలువను గురించి బైబిల్లో క్రైస్తవ యొక్క విలువను గురించి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని వాక్య భాగములో చెప్తున్నాడు. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని వాక్య భాగములో చెప్తున్నాడు.
అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక మాట కనబడుతుంది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి అని వాక్య భాగములో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ముత్యానికి చాలా విలువ ఉంది. కనుక నీవు నేను ప్రభువుని నమ్మిన బిడ్డలందరూ కూడా విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనము ముత్యానికి ఏ విధమైన విలువ ఉందో మనకి కూడా అదే విలువ ఉంది. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకి మనం దాసులు కాకూడదు. రెండవది, విలువ పెట్టిన కొనబడిన వారు గనుక మన దేహముతో దేవుణ్ణి ఏం చేయాలంటే మహిమపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ముత్యము చాలా అమూల్యమైనది. నిజంగా ఎంత అమూల్యమైనదంటే ముత్యము చాలా అమూల్యమైనది. అందుకే మనం చదువుకున్న వాక్య భాగములో మత్తయి సువార్త 13వ అధ్యాయము 45, 46 వచనాల్లో చదువుతున్నప్పుడు యేసు ప్రభువు చెప్తున్నాడు, అది అమూల్యమైన ముత్యమని చెప్తున్నాడు. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనునని బైబిల్లో చెప్తున్నాడు. దేవుని బిడలమైన మనమందరము కూడా అమూల్యమైన వారము అని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథములో 36వ కీర్తన 7వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. కీర్తన భాగములో 36వ కీర్తన 7వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. 36వ కీర్తన 7వ వచనాన్ని, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడలో ఆశ్రయించుచున్నారని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది అని వాక్య భాగములో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిదంట ముత్యము కంటే అమూల్యమైనది. ఇది స్త్రీలను ఉద్దేశించి మరి దేవుని వాక్య భాగములో జ్ఞాని అయిన సొలొమోను చక్కగా తెలియపరుస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మరి ఆలపెట్టాలని ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ముత్యాన్ని మనం సంపాదించుకోవాలంటే మరి సర్వలోకములో సర్వమానవాళులందరినీ వెతికినప్పుడంట ఎక్కడో ఒక దిక్కున ముత్యము లాంటి జీవితం కలిగిన భక్తులు బైబిల్లో మనకి కనబడుతూ ఉంటారు. అంచేత ముత్యం అనేది వెతికితేది కానీ దొరకదు, వెతకకుండా ముత్యం అనేది ఎక్కడా దొరకదు. అంచేత మనము కూడా ముత్యము లాంటి జీవితాన్ని కలిగి ఉండాలంటే మనము కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తును నిత్యము కూడా మనం కూడా ఏం చేయాలంటే వెతుకుతూ ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. 53వ కీర్తన 2వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. 52వ కీర్తన 8వ వచనము 2వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. 53వ కీర్తన 2వ వచనం, వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, వివేకము కలిగి దేవుని
వెదుకువారు కలరేమో అని దేవుడంట ఆకాశము నుండి చూసి ఏం చేస్తున్నాడో పరిశీలిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. రాత్రి 105వ కీర్తన 3వ వచనములో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాను. 105వ కీర్తన 3వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథం 105వ కీర్తన 3వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. 3వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన యెహోవాకు ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవా వెదుకు వారి హృదయమందు సంతోషించుదురుగాక అని బైబిల్లో చెప్తున్నాడు. యెహోవాను వెదుకువారంట హృదయమందు సంతోషించుదురుగాక అని పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములు ఆయన తెలియపరుస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 29వ వచనాన్ని కూడా చదివినట్లయితే, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో వెదికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతున్నాను. వాక్య భాగములు, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో వెదికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవును. చేత ముత్యములాగా మనం కనబడాలి. దేవుని ఎదుట కనబడి మంచి ముత్యములాగా మనం జీవించి దేవుడిచ్చే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే భూమి మీద బ్రతికిన కాలమంతా కూడా యెహోవాను మనం వెదుకుతూ ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే తర్వాత 4వది, ముత్యమునకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఎందుకంటే దాని ప్రత్యేకత వేరు. మిగతా బంగారము, వెండి, వజ్రాలు వాటి ప్రత్యేకతలో వేరు. ముత్యానికి ప్రత్యేకత ఉంటుంది. పరిశుద్ధ గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్మలక్షముడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండవాడను ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో. ఎందుకంటే మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మనం ఆరాధించి మనం ప్రార్థిస్తున్న దేవుడు, ఆయన మరి ప్రత్యేకమైన వాడని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో ఉన్న వాక్యాన్ని, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయుటకు ఆయనకు తగును అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక రాత్రి వేళ వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, మనము దేవుని యొక్క ముత్యముగా మనం జీవించాలంటే ఈ లోకములో మనం ప్రత్యేకంగా ఉండాలి. ఈ లోకానికి వేరైన తరముగా జీవించాలి. ఇది ప్రభు నమ్ముకున్నామంటే మనలో కొన్ని ప్రత్యేకతలు కనబడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత 5వది ముత్యాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే, మనం ముత్యాన్ని ఎక్కడ పెట్టినా ప్రథమ స్థానము ముత్యమదే, అంతేగాని మరి దేనిది కాదు అని వాక్యాన్ని బట్టి
మనవి చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం, ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 21 వచనములో ఉన్న వాక్యాన్ని, దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక పరలోక రాజ్యములో 12 గుమ్మాలు ఉన్నాయి. ఒక్కొక్క గుమ్మాలకి 12 ముత్యములు బైబిల్లో మనకు కనబడుతున్నాయి. ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ముత్యానికి ఉన్న గుణం ఏమిటంటే అది ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అది ఎప్పుడు కూడా పైనే కనబడుతుందని దేవుని వాక్యాన్ని బట్టి మనం చేస్తున్నాను. ముత్యము వెలచేత కొనబడినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో ఆ మాట మనకి కనబడుతూ ఉంది. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారం, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నారబట్టలు, ఓదారంగు బట్టలు, పట్టు బట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను వాక్య భాగములో చెప్తున్నాడు. వర్తకులంట ముత్యాలని, రత్నాలని, బంగారం, వెండిని, సరుకులను కొన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాడు. యేసు ప్రభువే చెప్తున్నాడు, తనకు కలిగినదంతయు కూడా అమ్మి ఒక ముత్యాన్ని కనుగొన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. రాత్రి వేళ మనల్ని కూడా కొనడానికి ఆయన కలువరి శిలువలో రక్తాన్ని కార్చి ఆ రక్తము ద్వారా మనల్ని కొన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ముత్యాన్ని గురించి 7వ మాట ఏమిటంటే, ముత్యము ఎక్కడ పెట్టినా దాని మహిమ వేరు. బైబిల్లో సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. అలాగే బంగారం మహిమ వేరు, వెండి మహిమ వేరు, వజ్రాలు మహిమ వేరు, ముత్యము మహిమ వేరు. ఎందుకంటే దాని మహిమ వేరుగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము 96వ కీర్తన 3వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక ముత్యం ఎక్కడ ఉన్నా దేవుని యొక్క మహిమతో నిండి ఉంటుందని, మనము కూడా బ్రతికిన కాలమంతా కూడా ఈ భూమి మీద దేవుని యొక్క మహిమతో నిండి ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే యేసు ప్రభు పరలోక రాజ్యానికి ఉపమానం చెప్పేటప్పుడు భూమి మీదనున్న మంచి మంచి ముత్యాలను వేరి ఆయన తనకు కలిగినదంతా కూడా అమ్మి ఆ ముత్యాలను స్వంతం చేసుకొని ఆ ముత్యాలని పరలోక రాజ్యములో చేర్చుకున్నట్టుగా ఈ ఉపమానాన్ని యేసు ప్రభు చెప్తున్నాడు. కనుక ముత్యము గురించి 7 గుణలక్షణాలు కనబడుతున్నాయి. 1 విలువ, 2వది అమూల్యమైనది. ముత్యాన్ని దొరకాలంటే వెతకాలి. ముత్యం ప్రత్యేకింపబడినది. ముత్యం ప్రథమ స్థానం దానికే. ముత్యాన్ని వెల ఇచ్చి కొన్నాడు. ముత్యం దాని మహిమ వేరుగా ఉంటుంది. 7 గుణలక్షణాలు మనలో కలిగి ఉండి మనము కూడా ఒక మంచి ముత్యములాగా జీవించి దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో స్వతంత్రించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్దిపాటి వాక్యాన్ని మన అందరి వినికుడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, కనికరమ్మ కలిగిన దేవా, నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా మేము చెల్లిస్తున్నాం. ప్రభువా అయా నీకు వందనాలు. ఈ దినం ప్రత్యేకంగా నీ కృపను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన
ఆలకించి నడిపించండి నాయన. అయ్యా ఈరోజు ఈ ఆదివారం ప్రభువా మరి సాయంకాలం యూట్యూబ్లో, ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారములో ప్రభువా మీ వాక్యాన్ని విని ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యాన్ని మా హృదయంలో నాయన మరి స్వాధీనపరుచుకొని, మా హృదయం భద్రపరుచుకొని, మీ వాక్యానుసారంగా జీవించుకొని అనేక మేలులు పొందుకోవడానికి మీరు సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుకున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన క్రీస్తు ప్రభు వారి కృపయో, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము చేరి వచ్చిన మనకు మన వారందరికీ సదాకాలం తొడనిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన ప్రియా బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.